నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్కి స్వాగతం. మాజీ జడ్జ్, సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ గారితో హఠాత్తుగా తన్ను తాను రావణ్ కేసు నుంచి ఉపసంహరించుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయం, ఏలూరు సభ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ /to వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్, అవే అన్నిటికీ సంబంధించి సమగ్రంగా మాట్లాడబోతున్నారు. నమస్తే శ్రావణ్ గారు. శ్రావణ్ గారు నమస్తే. శ్రావణ్ గారు నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే సార్. ఏలూరు సభ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్స్ నాటకీయంగా మీరు తప్పుకోవటం అక్కడి నుంచి, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్? ఎందుకంటే మీరు నిలబడ్డారు, రావణ్ కోసం నిలబడ్డారు, రావణ్ కోసం పోరాటం చేశారు. అండ్ శాంతం ఆ 4 సార్లు బెయిల్ రావటం వెనక కూడా మీరు చేసిన విశేషమైన కృషి. 25 మంది న్యాయవాదులు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవతలున్నా మీరు ఒక్కరే నిలబడి పోరాడారు. అండ్ సడన్గా ఎందుకని ఉపా చట్టానికి సంబంధించి కేసు వచ్చినప్పుడు మీరు తప్పుకోవాల్సి వచ్చింది? అబ్సల్యూట్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వాసుదేవ్ గారు అది. అండ్ రెండోది, తప్పుకోవటం అనే పదం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉపా కేసు పెట్టిన రోజు కూడా నేను ఆర్గ్యూ చేశాను ఆ కేసు గన్నవరం కోర్టు. ఐ ఓన్లీ ఆర్గ్యూ ద కేసు. మొదటిగా పిఠాపురంలో పెట్టినప్పుడు ఆర్గ్యూ చేశాను. నెంబర్ 2 సర్పవరంలో కేసు పెట్టినప్పుడు ఆర్గ్యూ చేశాను. నెంబర్ 3 మచిలీపట్నంలో కేసు పెట్టినప్పుడు ఆర్గ్యూ చేశాను. నెంబర్ 4 ఫైనల్ గా ఎలమంచిలి కోర్టులో పాయకరావుపేటలో కేసు పెట్టినప్పుడు ఆర్గ్యూ చేశాను. ఆ రోజు అరెస్ట్ అయ్యి ఏలూరు తీసుకెళ్తున్నారు అని మధ్యలో టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీ కార్యకర్తలందరూ ప్రొటెస్ట్ చేశారు. అతను సేవ్ చేసే ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్తున్నారని ఏలూరు దగ్గరికి వెళ్ళి ఆ నైట్ 25 మంది లాయర్స్ ఏలూరులో స్టే చేశాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకు తెల్లవారి మార్నింగ్ తెలిసింది ఏంటి అంటే ఈ వాస్ నాట్ టేకెన్ టు ఏలూరు అండ్ ఈ వాస్ టేకెన్ టు గన్నవరం పోలీస్ స్టేషన్ అని తెలిసింది. గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఎర్లీ అవర్స్ లో వీ కేమ్ టు నో దట్ ఉపా చట్టం పెట్టారన్న విషయం కూడా మాకు తెలిసింది. సో ఆ రోజు సాయంత్రం కూడా నేను ఉపా చట్టం కేసు గన్నవరం కోర్టులో 10:30 వరకు ఆర్గ్యుమెంట్ చెప్పాను. ఎందుకు నేను ఈ కేసులో నుంచి బయటకు రావాల్సి వచ్చిందంటే ఉపా చట్టం పెట్టారు కాబట్టి నేను బయటకు రావాలి. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ ఏమైంది అంటే బాధితులుగా ఉన్న వాళ్ళు నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని, నేను ఇస్తున్నటువంటి సపోర్ట్ ని, మా పార్టీ ఇస్తున్నటువంటి సపోర్ట్ ని నిజంగా జేపీఎం భారత పార్టీ కన్నా లేకపోతే రావణ్ చంపేసేవాళ్ళు జనసేన కార్యకర్తలు. ఎందుకు అంటే అతన్ని బయట అఫ్కోర్స్ చేసేవాళ్ళు అంటే పోలీసులు అంత కళ్ళు మూసుకొని కూర్చుంటారని నేనైతే అనుకోను. కానీ జరిగిన అటాక్ దాడి చేశారు. పిఠాపురంలో మీరు చూస్తే 500 మంది కార్యకర్తలు మా పార్టీ వాళ్ళు విపరీతంగా తగ్గాపాటు జరిగిన పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితుల్లో నుంచి అంత కష్టపడి, అంత సేవ్ చేస్తూ, అంత బ్యాక్ ఎండ్ ఇస్తూ, అంత సపోర్ట్ ఇస్తూ కేవలం నా మీటింగ్ కి వచ్చాడు కాబట్టి ఒక మోరల్ సపోర్ట్ గా నేను అతని కోసం నిలబడతాను. ఎందుకంటే రావణ్ నాకేం ఫ్రెండ్ కాదు, లేక రావణ్ నాకేం క్లోజ్ రిలేషన్షిప్ లేదు. మీరు ఎలాగ నాకు పరిచయమో రావణ్ కూడా అలాగే పరిచయం ఒక జర్నలిస్ట్ గా. నేను అంత సపోర్ట్ ఇస్తే చివరికి ఈ టీంలో నుంచి అతన్ని ఇంట్రెస్టెడ్ పర్సన్ గా ఫీల్ అయ్యేటువంటి కొంతమంది గమన కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని లీగల్ సపోర్ట్ కావాలని అడిగితే నేను ఇక్కడ కూర్చొని నేను ఇంత కష్టపడుతుంటే ఏం లీగల్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు? దాన్ని పొలిటిసైజ్ గా తీసుకొని వెళ్ళిపోయి అది ఒక పొలిటికల్ పార్టీ, మేము ఇస్తున్న సపోర్టు, మేము తీసుకుంటున్నట్టు బెయిల్స్ ఇవన్నీ పక్కన పడేసి వాళ్ళకి ఏదో ఇంటర్నల్ ఎజెండా ఉన్నట్టుగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో కలిసి సార్ మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడగటం, ఆయన నెత్తి మీద చేపట్టడం, వెంటనే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు రావటం. నెంబర్ 2 ఆమె జగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు మాకు ఇస్తున్నారు మీరు సపోర్ట్ అని ఒక వీడియో రిలీజ్ చేయటం. సహజంగా ఇవన్నీ నేను ఖచ్చితంగా హర్ట్ అయ్యేటువంటి అంశాలు. బాధితులకి నా మీద నమ్మకం లేదు, బాధితులకి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ లీగల్ టీం మీద నమ్మకం ఉంది కాబట్టి మరి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు వాట్ ఇస్ ద పాయింట్? శ్రవణ్ గారు, నేను అడిగేది ఏంటంటే 4 చోట్లకి మీరు వెళ్ళారు, 4 చోట్ల మీరు నిలబడ్డారు. 25 మంది లాయర్లు అవతలు ఉన్నా కూడా మీరు ఒక్కళ్ళే పోరాటం చేసిన తర్వాత కూడా మీ మీద నమ్మకం లేనట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి గల కారణం ఏంటి? అంటే వాళ్ళకి ఏమన్నా ఇతరత్రా వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయా? మీరు ఏమైనా నోటీస్ చేశారా అవి? నేను వాసుదేవన్ గారు అది నేను చెప్పడానికి ఐ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్. ఎందుకంటే ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం కనెక్షన్స్ ఉన్నాయి, వైసీపీతో వాళ్ళకి రిలేషన్ ఉందా, వైసీపీ వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉందా,
లేకపోతే ఏం జరుగుతుంది అనేది నేను ఇక్కడ కూర్చొని ఊరికే జస్ట్ లైక్ దట్ చెప్పడానికి నేను సిద్ధంగా లేదు. బికాస్ ఐఎమ్ లా మ్యాన్, నాకు కొంత బాధ్యత ఉంటుంది. ఏది పడితే అది ఎలిగేషన్ చేయడానికి నేను సిద్ధంగా లేదు. వైఎస్ఆర్సీపీకి గమనానికి, వైఎస్ఆర్సీపీకి కృష్ణారావునికి మధ్య ఏదైనా సత్సంబంధాలు ఉంటే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళు బయటకు తీసుకొస్తారు. వాళ్ళకి మధ్య ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, లేకపోతే నేను అవి అడగట్లేదు సార్, నేను అవి అడగట్లా. మోరల్ గా మీరు ఇంత మద్దతు ఇచ్చి, నైతిక మద్దతు ఇచ్చి మీరు నిలబడి ఇంత పోరాటం చేసిన తర్వాత వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం అనేది దానికి గల కారణం మీకేమన్నా అనిపించింది? నేను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జోలికి వెళ్ళట్లేదండి, నేను మామూలుగా నేను అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు ఒకటి బాధితులు అనే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ అమాయకులు అనుకోండి బాధితులు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎవరు కష్టం అంటే ఎవరు ఆసరా చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. బాధితులు సహజంగా బాధితులకు ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే, ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఎటెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఆ పెయిన్ అండ్ ఎగోని ఆ పర్టికులర్ సందర్భంలో ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ నేను వర్షనే బెయిల్స్ తీసుకొస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మరి వాళ్ళు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు గో అండ్ మీట్ జగన్? ఎవరైనా వైసీపీ నాయకులు, ఇప్పుడు వైసీపీ నాయకులు వీళ్ళనే అప్రోచ్ అయ్యారా, లేకపోతే వైసీపీ నాయకులతో వీళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారా? వైసీపీ నాయకులతో కాంటాక్ట్ ఉండి ఇష్యూ పెద్దదైపోతుంది. మరి ఇన్ని బెయిల్స్ వచ్చినా కూడా రావణ్ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీరు అట్లీస్ట్ జగన్ కలిస్తే తప్ప దీనికి సొల్యూషన్ రాదని ఎవరైనా ఆవిడకి సజెషన్ ఇచ్చారా? నాకైతే తెలియదు. బట్ వాళ్ళు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు గో అండ్ మీట్ జగన్ అనేది ఐ డోంట్ నో రియల్లీ. నేను కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా పొలిటీషియన్స్ కాదు, గమన కావచ్చు, రావణ్ కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అండ్ ఐ థాట్ ఆఫ్ దట్ వాళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ ఉంటుందనుకో నేను అనుకోని. ఎప్పుడైనా సరదాగా హాయ్ సార్ బాయ్ సార్ అని మాట్లాడుకోవటం తప్ప పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ బ్యాకప్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఎందుకని మరి వాళ్ళు కలిశారో ఏంటో అనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరే సమాధానం చెప్పారు. రైట్. ఇక అంటే ఇది 4 బెయిల్స్ తర్వాత పరిస్థితి మీరు చెప్పారు. దానికి ముందు ఏలూరు సభ మీరు ఒక ఉద్దేశంతో పెట్టారు. ఏది దళిత క్రైస్తవులకి సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటానికి మద్దతు పలుకుతూ. సభలో చాలామంది మరి క్రైస్తవ సమాజ ప్రతినిధులు మాట్లాడారు. దానికి భిన్నంగా రావణ్ మాట్లాడాడు. అంటే అంత నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడానికి అతన్ని ప్రేరేపించిన కారణాలు అంటే మీరేమైనా డిస్కస్ చేశారా ముందర? అతను మీతో ఏమైనా డిస్కస్ చేశాడా ఇలాంటి నేను మాట్లాడబోతున్నాను, లేకపోతే అదాట్ను మాట్లాడేశాడా? యాక్చువల్లీ రావణ్ని ఇన్వైట్ చేయటం వరకే బాధ్యత నాది. సరే ఆయన ఓకే అన్న తర్వాత ఆయనకి రావటానికి పోవటానికి అకామిడేషన్ ఎట్లా, ట్రావెలింగ్ ఎట్లా అనేది మా టీం మొత్తం చూసుకున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంది. రావణ్ వచ్చాడనే సంగతి కానీ, రావణ్ స్టేజ్ మీద నేను వచ్చే టైంకి రావణ్ ముందే వచ్చేసాడు. నేను కొంచెం లేట్ గా వచ్చాను స్టేజ్ మీదకి. అప్పటికే వీళ్ళందరూ స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. సో రావణ్ వచ్చాడని, ఏం మాట్లాడాలని, ఎలా మాట్లాడాలని అక్కడ చర్చ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే విపరీతమైన వర్షం పట్టడంతో సభా ప్రాంగణం మొత్తం డిస్టర్బ్ అయింది. ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆగిపోయింది, కంటిన్యూస్ రెయిన్ పట్టడంతో. బట్ బై ది టైమ్ ఐ రీచ్ టు ది డయాస్, రావణ్ అప్పటికే స్టేజ్ మీద ఉన్నాడు. లాస్ట్ లో రావణ్ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది ప్రేక్షకుల కోరిక మేరకు. సో ఆయన మాట్లాడేశాడు. సో ఇట్ ఈస్ నాట్ ప్రీ ప్లాన్డ్. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చాడు,